ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అయితే వేరే లెవెల్. ఇంకా సంక్రాంతికి వస్తున్న మన టైటిల్ ఇంకా వేరే లెవెల్. బాగుంది. చూసిన తర్వాత పెళ్ళము లవర్ ఇద్దరు ఉంటే బాగుంటుంది అని అనిపించిరా? అంటే అట్లేముండదు బ్రో, అంటే కొత్త వేరే లెవెల్ ఉంది, అంతే కామెడీ లెవెల్ అంతే. ఎంజాయ్ అయితే చేస్తారు బ్రో. సంక్రాంతికి ఇచ్చి పడేసిండు. సాంగ్స్ కూడా హైలైట్. గోదావరి గట్టు పైన రామశిలకావే, అది ఇంకా హైలైట్ బ్రో. సెంటిమెంట్ ఏం లేదు బ్రో, మొత్తం కామెడీ. ఎంజాయ్ అంతే, సంక్రాంతికి ఎంజాయ్, గంటకు మించి ఏం లేదు. నైస్. జై వెంకీ మామ. బాగుంది బ్రో. బుల్రాజ్ యాక్టింగ్ అయితే పడి అనిల్ రావుపూడి ఇరుగా తీసింది. ఫుల్ కామెడీ, పిచ్చి నవ్వి చచ్చిపోయినాం. ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. బుల్రాజ్ యాక్టింగ్ సూపర్. సినిమాల సాంగ్స్ అల్టిమేట్. సంక్రాంతి విన్నర్, బ్లాక్ బాస్టర్. హీరోయిన్స్ ఎలా చేశారు? హీరోయిన్స్ బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారు. సో సంక్రాంతి విన్నర్ ఏంటి? గేమ్ చేంజరా, డాకు మహారాజా? ఇదే సంక్రాంతి వస్తున్నా. సూపర్. అది సూపర్ ఉందన్న. గోదావరి గట్టు మీద అన్నీ బాగున్నాయి. మీకు ఏం నచ్చింది మూవీలో? మూవీ బాగుందన్న. ఆ కామెడీ కానీ, ఆ వైఫ్ అండ్ హస్బెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అందరు చూసామన్నా. దానికంటే 100 రెట్లు మేలు అన్న గేమ్ చేంజర్ కంట. బెస్ట్. బాగుంది. అనిల్ రావు ఇప్పుడు టేకింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న, బాగుంది సినిమా మాత్రం. సంక్రాంతి విన్నర్ ఏంటి? డాకువా, గేమ్ చేంజర్? సంక్రాంతి వచ్చింది కదా. ఓకే అన్న. దేని గురించి? సినిమా గురించా? 10కి 100 ఇవ్వచ్చు. బాగుంది సినిమా మాత్రం, ఎక్సలెంట్ ఉంది. ఆయన యాక్టింగ్ అల్టిమేట్ సార్. ఆయన యాక్టింగ్ ఎవరు పాయింట్ చేస్తారు. కామెడీ టైమింగ్ ఉందండి, కాకపోతే అదొక కొద్దిగా తగ్గింది. మధ్యన వచ్చింది బాలయ్యబాబు ముందు వచ్చిన డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తాం. ఏ మూవీ బాగుంది? డాకు మహారాజ్ ఫర్ మల్టిపుల్ రీజన్స్. డాకు మహారాజ్ నో డౌట్. కామెడీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫైట్స్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సంక్రాంతి విన్నరా? విన్నర్ అంటే విన్నర్ హైలైట్. వెంకటేష్ అంటే ఫిమేల్ ఆడియన్స్ కదా, మరి ఫిమేల్ ఆడియన్స్ నచ్చే అంశాలు ఏమున్నాయి మూవీలో? చాలా బాగున్నాయి. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా బాగుంది, కామెడీ బాగుంది. ఆ లుంగి పంచకట్ట అయితే ఇంకా హైలైట్ ఉంది. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నవ్వుకోవచ్చు హ్యాపీగా, కూర్చొని హ్యాపీగా. పాజిటివ్స్ ఏంటి? నెగిటివ్స్ అంటే పెద్ద ఏం లేదు, జస్ట్ ఏం ఓన్లీ చిన్నదే పట్టుకున్నాడు, దాన్ని లాగాడు అంతేగాని. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ స్క్రిప్ట్లోనే మొత్తం ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ చూపించాడు అంతే. చాలా మంది ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియల్ సినిమా టైప్ లో. అది లేదు, అది వేరే, ఇది వేరే, ఇది బాగుంది. ఇది వేరే, అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే వేరే స్క్రిప్ట్ కానీ ఇది కానీ ఏం లేదు, జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్తో మొత్తం బాగా నవ్వించారు. ఓవరాల్గా మీరు పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ అనిపించింది? వర్త్ వాచ్ అండి, ఎందుకంటే ఇప్పుడు ప్యూర్లీ కామెడీ రూట్లో వెళ్ళిపోయాడు అనిల్ రావుపూడి. సో చాలా ఫన్ ఉంది మూవీ. ఎంటైర్ మూవీ ఫుల్ కామెడీ అండి. అంటే భార్య భర్తల మధ్య ఫన్నీ జోక్స్ అన్ని ఫన్నీ. ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. సో ఫుల్ కామెడీ అనమాట ముగ్గురు మధ్యలో. ఒక ఆపరేషన్ గురించి జరుగుతుంది స్టోరీ అంతా. ఫుల్ కామెడీ. చాలా రోజుల తర్వాత ఇంత కామెడీ డైరెక్టర్ గారు ఫుల్ ఇచ్చేసాడు. ఫ్యామిలీ అందరితో వచ్చారా? ఎంజాయ్ చేశారు? అందరూ మీకు ఎలా అనిపించింది? ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఉన్నది. ఏం నచ్చింది మూవీలో? అన్ని మంచిగానే ఉన్నాయి. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నది. పాప నీకు ఎలా అనిపించింది? డోంట్ లీక్ అబౌట్ పాస్ట్. సాంగ్ కూడా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. సంక్రాంతి మంచి హిట్ అనుకోవచ్చా? కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు సినిమా బాగాలేదని? అదేం లేదు, బాగుంది. మీరు వెంకటేష్ గారు అభిమాన? ఓకే, వెంకటేష్ గారు ఈసారి మీ పిక్చర్ హిట్ కొట్టారంటారా? మూవీ అయితే బాగుంది, బాగా నచ్చింది. ఫుల్ కామెడీ బాగుంది, చూడాల్సిన మూవీ. ఇప్పుడు వచ్చిన మూవీలు అన్నింటికంటే బెటర్. ఓకే, పండక్కి ఈసారి సంక్రాంతికి వస్తున్నాం హిట్ కొట్టిందంట. అవును, బాగుంది సార్, మూవీ బాగుంది. ఆ పుట్టోడు హైలైట్. కామెడీ సూపర్ హైలైట్. వెంకటేష్ గారి మూవీస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి పెట్టింది పేరు. మరి ఈ మూవీ ఎలా అనిపించింది? అందరు ఫ్యామిలీతో వెళ్తే ఇంకా ఎక్కువ ఫన్ ఉంటుంది అనిపించింది. ఓకే, మీరు వెంకటేష్ గారు అభిమాన? నువ్వు నాకు నచ్చిన సినిమా చాలా ఇష్టం ఆమెకి. అందువల్ల వెంకటేష్ గారి కామెడీ అంటే సూపరు. ఎస్పెషల్లీ దీంట్లో ఆ స్మాల్ పిల్లోడు సూపర్ యాక్షన్ వాడు. ఫ్యామిలీతో వెళ్తే టైం స్పెండ్ చేయొచ్చు, బాగుంటుంది. బెటర్ దిస్.